హాయ్ అండి. జాతకాల్లో పాయింట్లు చూసి మీరు పెళ్ళిళ్ళు చేస్తున్నారా? అయితే నా చిన్న మాట ఒకటి వినండి. ఎందుకంటే మా ఇంటి పక్కన మొన్న రీసెంట్గా మ్యారేజ్ చేశారు. యాక్చువల్గా జాతకంలో 18 పాయింట్లు వస్తే బాగా వచ్చినట్లండి. 36 పాయింట్లు వచ్చినాయి, మహర్ జాతకం అని చెప్పేసి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన 3వ రోజే అమ్మాయి ఇంటికి వచ్చి కూర్చుంది. ఏంటండి అంటే ఆ బాబు పిల్లని హెరాస్ చేస్తున్నాడు, అది ఇది అని చెప్పేసి అన్నారు. ఓకే, డన్. అదేవిధంగా ఒక సెకండ్ మ్యారేజ్ పాప కూడా మ్యారేజ్ చేసుకోవడానికి జాతకాలు సెట్ అవ్వట్లేదని ఎన్ని సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేస్తున్నారు. నేను అడుగుతానండి, జాతకం బాగుంటే ఆ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటండి? తన భర్త ఎందుకు డైవర్స్ ఇచ్చారు? తన భర్త ఎందుకు చనిపోయారు? జాతకం బాగుంటే అంటే ఆ జాతకం చూపించేటప్పుడు చెప్పలేదా తనకి ఫస్ట్ మ్యారేజ్ చేసేటప్పుడు డైవర్స్ అవుతాయని, లేదంటే మ్యారేజ్ చేసేటప్పుడు తనకి వైధవ్యం ఉందని? దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. జాతకాలు కలవలేదని మాత్రం మీ పెళ్ళిళ్ళు రిజెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఆలోచించాల్సింది ఒకటే, అబ్బాయి వాళ్ళు మన పాపని బాగా చూసుకోగలుగుతారా లేదా, ఆ కుటుంబం మంచిదా లేదా, తనతో ఉంటే మన అమ్మాయి సుఖపడుతుందా లేదా, ఈ విషయాలు మాత్రమే పరిగణలోకి తీసుకోండి. జాతకాలు కలవలేదని మాత్రం పెళ్ళిళ్ళు మాత్రం రిజెక్ట్ చేసుకోకండి. అర్థం చేసుకుంటారు. థ్యాంక్ యూ.